భారతదేశ వ్యాప్తంగా బాయ్కాట్ మాల్దీవులు అనే నినాదంతో ట్రెండింగ్ లోనికి వచ్చిన మాల్దీవులు మరియు లక్షద్వీప్ అను ప్రదేశాల గురించి తెలుసుకుందాం. భారత్ కు మాల్దీవులకు ఉన్న దౌత్య సంబంధాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ భారత్ లో ఎటువంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుని ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే సదా మీ సేవలో అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరేబియా సముద్రంలో ద్వీప దేశం అయినటువంటి మాల్దీవులు 1965లో స్వతంత్రం పొందిన తర్వాత మాల్దీవులతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసిన మొట్టమొదటి దేశం భారత్ మాత్రమే. మన దేశానికి అత్యంత పొరుగు సమీప దేశం కావడంతో ఆ దేశానికి అవసరమైనప్పుడల్లా భారత్ విద్య, వైద్యం, దేశ రక్షణ, మౌలిక సదుపాయాలను సాయం చేస్తుంది. 1988వ సంవత్సరంలో ఆ దేశంలో మిలిటెంట్ గ్రూప్ తిరుగుబాటులో అణచివేయడంలో, 2004 సునామీ సమయంలోనూ, 2014 నీటి సంక్షోభ సమయంలో మరియు కరోనా వ్యాక్సిన్ల విషయంలో ప్రతి విషయంలో భారత్ మాల్దీవులకు సహాయం చేస్తూనే ఉంది. ఇటీవల మాల్దీవులు ఎన్నికలలో ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోనికి వచ్చిన నూతన అధ్యక్షుడు మహమ్మద్ మయిజు చైనా అనుకూల, భారత్ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ భారత్ తో జరిగిన అగ్రిమెంట్లను రద్దు చేసుకున్నారు. అదే సమయంలో మన ప్రధాని మోడీ గారు లక్షద్వీప్ పర్యటన, అక్కడి ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడంతో మాల్దీవులు దేశం ఆర్థిక వ్యవస్థ మొత్తం పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తుంది. ఆ దేశానికి వెళ్తున్న పర్యాటకులలో అత్యధికంగా భారత్ నుండే వెళ్తున్నారు. వీరికి మన వారిని అవహేళన చేస్తూ జాత్యహంకార దాడులు చేయడంతో ప్రారంభమైన బాయ్కాట్ నినాదం ఆ దేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మాల్దీవుల ప్రభుత్వం ఆందోళన చెందడానికి గల కారణం అరేబియా సముద్ర తీరంలో లక్షద్వీప్ కిందనే మాల్దీవుల ద్వీపదేశం ఉంటుంది. ఆ ద్వీపదేశం కంటే ఎంతో అందమైన ప్రదేశం లక్షద్వీప్. ఇది అభివృద్ధి చెంది పర్యాటకుల రక ప్రారంభమైతే మాల్దీవులకు మన దేశ పర్యాటకులతో పాటు ఇతర దేశ పర్యాటకులు వెళ్లరు కనుక అసలు ఈ లక్షద్వీప్ ఇండియాలో ఎలా భాగమైందో ఇప్పుడు తెలుసుకుందాం. 1947వ సంవత్సరంలో దేశ విభజన, మన దేశానికి స్వతంత్ర సమయంలో ఎవరికీ చెందకుండా ఉన్న లక్షద్వీప్ ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుని త్రివర్ణ పతాకం ఏర్పాటు చేయడంతో భారత్ లో ఒక ప్రాంతంగా ఏర్పడింది. అలా 1956వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు లక్షద్వీప్ ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. మన కేంద్ర పాలిత ప్రాంతాల్లో చిన్నది అయిన లక్షద్వీప్ అరేబియా సముద్రంలో కేరళ రాష్ట్ర తీరానికి దగ్గరగా పగడపు దిబ్బలు ద్వీప సమూహాలకు నిలయం. 36 దీవులకు నిలయమైన లక్షద్వీప్ లో కేవలం 10 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తారు. లక్షద్వీప్ రాజధాని కన్ననూర్ దీవుల్లో ఉండే కవరత్తి. ఇక్కడ నివసించే జనాభాలో 96% వరకు ముస్లిం తెగకు చెందిన వారే ఉన్నారు. ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా మలయాళ భాషతో పాటు మెషిల్, హిందీ, సంస్కృత భాషలను వాడుతారు. లక్షద్వీప్ అక్షరాస్యతలో 92% గాను, స్త్రీ పురుషుల నిష్పత్తిలో ప్రతి 1000 మంది పురుషులకు 946 మహిళలను కలిగి ఉంది. ఇక్కడి ప్రజలకు జీవనోపాధి అయిన ప్రధాన పంటలు కొబ్బరి మరియు చేపల ఉత్పత్తి. ప్రపంచంలోని నాణ్యమైన కొబ్బరి పంట లక్షద్వీప్ లో ఉంది. కొబ్బరి పంట నాణ్యతలో ప్రముఖ దేశాలైన ఫిలిప్పైన్స్, ఇండోనేషియాతో పోల్చితే కొబ్బరి మరియు నూనె నాణ్యతలో 80% ప్యూరిటీ. పగడపు దిబ్బలు దీవుల సమూహాలకు నిలయమైన లక్షద్వీప్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పెరల్స్ అనే సముద్రపు జీవుల మృత కళేబారాలతో ఏర్పడింది. అందుకే అక్కడి సముద్ర తీరాలు బురద లేకుండా నీలివర్ణంలో అడుగు భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. లక్షద్వీప్ దగ్గర ఉన్న దీవులు భారతదేశానికి చాలా ముఖ్యమైనవి. అరేబియా మరియు హిందూ మహాసముద్రాల దగ్గర ఉన్న లక్షద్వీప్ లోని కాల్పేని, మినికాయ్ దీవులను వేరు చేసే 9 డిగ్రీల ఛానల్ అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గానికి చాలా ముఖ్యమైనది. నిమిషానికి ఈ మార్గం గుండా 11 ఓడలు ప్రయాణిస్తాయి. ఆఫ్రికా మరియు పశ్చిమాసియా, ఐరోపాల నుండి భారత్ మరియు దక్షిణాసియా, చైనా లేదా ఆగ్నేషియాలకు ఈ మార్గం ప్రాణాధారం. భారత ప్రాదేశిక జలాల నుండి వెళ్తుండడం భారత్ కు సముద్ర మార్గాలపై ఆధిపత్యానికి అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం లక్షద్వీప్ లోని దీవులను అభివృద్ధి చేస్తే మినికాయ్ దీవులను రక్షణ స్థావరంగా ఉపయోగించవచ్చు. మిగతా దేశాలతో ఘర్షణలు వస్తే ఈ మార్గాన్ని మూసివేయవచ్చు. మాల్దీవులు దేశంతో పోల్చితే లక్షద్వీప్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ అక్కడ ఉన్న దీవుల సమూహాలు, పర్యావరణం మరియు జీవ వైవిధ్యం, సముద్ర తీరాలు కలుషితం కాకుండా, అక్కడ ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా మన దేశ పర్యాటకాన్ని, ఎంతో అందమైన లక్షద్వీప్ ని అభివృద్ధి చేయాలని కోరుకుందాం. అలానే మన దేశంలో ఉండే ఎన్నో అందమైన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేస్తే మన దేశ పర్యాటకులతో పాటు ఇతర దేశస్తులు కూడా ఇక్కడికి వస్తారు. మాల్దీవులు మరియు లక్షద్వీప్ ప్రాంతాలు, దానిని అభివృద్ధి చేస్తే జరిగే పరిణామాల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సదా మీ సేవలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ చేసి షేర్ చేయండి.